డాక్టర్ అరవింద్స్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ తరఫున మీకు అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో నోట్లో పళ్ళు లేని వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. నోట్లో పళ్ళు లేని వాళ్ళకి జనరల్గా 3 రకాలుగా ఆర్టిఫిషియల్ టీత్ పెడుతుంటారు. ఒకటి డెంచర్స్, రెండోది బ్రిడ్జ్, మూడోది ఇంప్లాంట్. ఇప్పుడు ఈ మూడింట్లో ఏది బెస్ట్ అనేది కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ డెంచర్స్ని మనం తెలుగులో కట్టుడు పళ్ళు అని కూడా అంటుంటారు. డెంచర్స్ అనేది ఆల్మోస్ట్ 2 centuries నుంచి డెంటిస్ట్రీలో ఉంది. అంటే అన్నింటికన్నా పాత టెక్నిక్ అనమాట ఇది. మనం మామూలుగా కూడా పాత వాళ్ళని చూస్తే, ముసలి వాళ్ళని చూస్తే ఇప్పటికి కూడా కొంతమంది నోట్లో పళ్ళు లేని వాళ్ళు పళ్ళ సెట్లు పెట్టుకోవడం మనం గమనించవచ్చు. వీటిని డెంచర్స్ లేదా కట్టుడు పళ్ళు అంటారు. ఈ డెంచర్స్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ మెయింటెనెన్స్. వీటిని రోజు రాత్రి తీసి నీళ్ళలో పెట్టాలి, ఉదయం తీసి మళ్ళీ తోముకొని నోట్లో పెట్టుకోవాలి. అంటే మీరు రోజు నిద్రపోయేటప్పుడు మళ్ళీ ఉదయం లేచినప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా కొంత సమయం పెట్టుకోవాలన్నమాట. అఫ్కోర్స్ పెద్దవాళ్ళు అనుకోండి, నోట్లో అస్సలు పళ్ళు లేని పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అంటే వాళ్ళకి ఉద్యోగం అవి ఉండవు కాబట్టి దిస్ మైట్ బి పాసిబుల్ ఫర్ దెమ్. కానీ జనరల్గా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉదయం సాయంత్రం ఇంట్లో సపరేట్గా కొంత టైం పెట్టుకోవడం అనేది కొంచెం కష్టం. ఇక రెండో ప్రాబ్లం ఏంటంటే వీటిని క్లీన్ చేసుకోవడం. డెంచర్స్ క్లీన్ చేసుకోవడానికి రకరకాలైనటువంటి బ్రష్లు, సొల్యూషన్స్, పౌడర్స్ దొరుకుతుంటాయి. కానీ మనం ఎంత బాగా బ్రష్ చేసినా కూడా ఈ డెంచర్స్ లోపల కొంత ప్లాక్ అంటే కొంత పాచి, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి చేరిపోయి కొన్నాళ్ళకి వీటి వల్ల విపరీతమైన దుర్వాసన వస్తుంది అనమాట. అంటే ఎదుటి వాళ్ళకి మనం మాట్లాడేటప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఇక మూడోది ఏంటంటే వీటితో అన్నీ తినలేము. మనము డెంచర్స్ పెట్టుకున్న వాళ్ళు గట్టిగా ఉండేటటువంటి ఫుడ్ ఐటమ్స్ అంటే నట్స్ కానివ్వండి, సపోజ్ ఇంట్లో చేసుకునే మురుకులు, జంతికలు ఇటువంటి, లేదా నాన్ వెజ్ తినేవాళ్ళు బోన్స్, ఇటువంటివన్నీ కూడా డెంచర్స్ ఉన్న వాళ్ళు నమలడం కష్టం. వాళ్ళు ఇటువంటి ఆహార పదార్థాలను తినడం కష్టం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇవి చాలా డెలికేట్. డెంచర్స్ అనేవి ఏంటంటే ఎక్కడైనా పడ్డాయి అనుకోండి విరిగిపోతుంటాయి. అఫ్కోర్స్ కింద పడినా కూడా విరగకుండా ఉండేటువంటి డెంచర్స్ ఉన్నాయి ఇప్పుడు. కానీ జనరల్గా అవి చాలా కాస్ట్లీ. అంత కాస్ట్ పెట్టి ఆ డెంచర్స్ చేయించుకోవడం కన్నా ఆల్టర్నేట్ బ్రిడ్జ్ కానీ ఇంప్లాంట్స్ పెట్టుకోవడం బెటర్. సో డెంచర్స్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఇవన్నమాట. సో డెంచర్స్ తోటి ఇన్ని రకాలైనటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా మెయింటెనెన్స్ ఎక్కువ. తర్వాత మీరు అన్ని రకాలైనటువంటి ఫుడ్ తినలేరు. కట్టుడు పళ్ళు పెట్టుకునేదే, ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకునేదే మనం ఆహారం తినడానికి. కానీ అన్ని రకాలైనటువంటి ఆహారం తిననప్పుడు ఇంకా వాటిని పెట్టుకునేటువంటి ఉద్దేశం అంటే మన లక్ష్యం నెరవేరదు. పర్పస్ ఈజ్ డిఫీటెడ్. ఇక డెంచర్స్తో ఉన్నటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అవి కొన్నాళ్ళకి లూజ్ అయిపోతాయి. డెంచర్స్ పెట్టుకున్నప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది, కానీ వాటికి సపోర్ట్ ఇస్తున్నటువంటి బోన్ కొన్ని రోజులు అరిగిపోతుంది. సో దానివల్ల కొన్ని నెలలకు లేదా 2-3 ఏళ్ళకి ఈ డెంచర్స్ లూజ్ అయిపోతాయి. ఈ లూజ్ అయిపోయిన డెంచర్స్ కొన్నిసార్లు మనం ఏదైనా ఫంక్షన్లో కానీ ఎక్కడ కానీ తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ఊడి పడిపోతుంటాయి. అది చాలా ఇబ్బెట్టుగా ఉంటుంది, ఎంబారసింగ్గా ఉంటుంది. అంతేకాకుండా డెంచర్స్ లూజ్ అయిపోవడం వల్ల మనం తినలేము, వీ కెనాట్ ఈట్. సో కానీ డెంచర్స్లో ఉన్నటువంటి లాభం ఏంటంటే దే ఆర్ వెరీ ఎకనామికల్. డబ్బులు లేవు అంటే బ్రిడ్జ్ పెట్టుకోవడానికి లేదా ఇంప్లాంట్స్ పెట్టుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు మేము భరించలేము అనుకునేటటువంటి వాళ్ళకి డెంచర్స్ ఆర్ బెస్ట్. కానీ డెంచర్స్ వల్ల ఇన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా పని చేసుకునే వాళ్ళకి, వర్కింగ్ క్లాస్ వాళ్ళకి, ఎక్కువ బయటకు వెళ్ళే వాళ్ళకి, సోషల్ ఎక్కువగా ఫంక్షన్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి, అటువంటి వాళ్ళందరికీ, లేదా ఎక్కువ ట్రిప్స్, టూర్స్ వెళ్ళే వాళ్ళకి డెంచర్స్ వల్ల చాలా ఇబ్బందులు. వాటి వల్ల ఉపయోగం కన్నా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఇక పళ్ళు లేని వాళ్ళకు ఉన్న రెండో ఆప్షన్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే ఏం లేదు, మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే ఒక పన్ను ఊడిపోయిందో దానికి అటు ఇటు ఉన్నటువంటి పళ్ళని మనము సైజ్ తగ్గించి
వాటి మీద క్యాప్స్ పెడతాం. సో అటు ఇటు ఉన్నటువంటి 2 పళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుని మధ్యలో ఉంది కాబట్టి దీనికి బ్రిడ్జ్ అనేటువంటి పేరు వచ్చింది. బ్రిడ్జ్లో ఉన్న అడ్వాంటేజెస్ అంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్. డెంచర్స్ లాగా ఇవి ఊడిపోవడము పడిపోవడం లాంటివి ఉండవు, ఫిక్స్డ్. దీంతో మీరు అన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు. సో మళ్ళీ ఇంకా ఇందాక చెప్పినట్టు డెంచర్స్తో చెప్పినట్టు ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ కానీ అందరి ముందు ఊడిపోవడం కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమి బ్రిడ్జెస్లో ఉండవు. సో బ్రిడ్జ్ ఈజ్ జనరల్లీ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ట్రీట్మెంట్ మెథడ్. కానీ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే పక్కన ఏవైతే పళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే పన్ను లేదో దాని పక్కన ఉన్నటువంటి పళ్ళు అవి బాగున్నా కూడా మంచిగా ఉన్నా కూడా వాటిని అనవసరంగా మనము డిస్టర్బ్ చేయాలి. అంటే ఏ ప్రాబ్లం లేనటువంటి మంచి పళ్ళ యొక్క ఎనామెల్ని మనం కట్ చేసి తీసేయాలి. కొన్నిసార్లు అవసరమైతే ఆ సపోర్ట్ ఇచ్చే పళ్ళకి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి పళ్ళకి అనవసరంగా మనం రూట్ కెనాల్ చేయడము, వాటి వల్ల ఎనామెల్ తగ్గించేయడము, వాటి యొక్క స్ట్రెంగ్త్ కూడా తగ్గించేస్తాం మనం. తర్వాత ఈ బ్రిడ్జ్ పెట్టుకున్న తర్వాత దానిలో మెయింటెనెన్స్ కొద్దిగా బాగా లేకపోయినా ఈ బ్రిడ్జికి అటు ఇటు ఫుడ్ చేరిపోయి, అంటే ఈ బ్రిడ్జ్ కింద మార్జిన్స్లో కొంత పాచి ఫుడ్ ఐటమ్స్ ఇవి చేరిపోయి ఈ సపోర్ట్ ఇచ్చే పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రోజులు డ్యామేజ్ అయిపోతాయి. మళ్ళీ వాటిలో సెన్సిటివిటీ రావడం, క్యావిటీస్ రావడం, అంటే అసలు ఎటువంటి ప్రాబ్లం లేనటువంటి పళ్ళకి ఈ బ్రిడ్జ్ వల్ల ఫ్యూచర్లో ఇంకా అనవసరంగా ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ అనమాట. అది ఈ బ్రిడ్జ్లో ఉన్నటువంటి మెయిన్ డిసడ్వాంటేజ్. సో ఈ డిసడ్వాంటేజెస్ని అధిగమించడానికి ఈ డిసడ్వాంటేజ్ ఓవర్కమ్ చేయడానికి వచ్చినటువంటి ఆప్షనే ఇంప్లాంట్స్. పళ్ళు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడంలో ఉన్నటువంటి 3వ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్లో ఏంటంటే మనము పన్ను ఎముక లోపల ఒక స్క్రూ పెడతాము, అంటే ఒక టైటానియంతో చేసినటువంటి స్క్రూ బిగిస్తాము, దాని మీద మనము పన్నుని కూర్చోబెడతాం. సో దీనిలో ఏమవుతుందంటే మీకు పక్కన ఉన్నటువంటి న్యాచురల్ టీత్ ఏవైతే ఉన్నాయో మంచిగా ఉన్నాయో వాటిని మనము ఏ విధంగానూ డిస్టర్బ్ చేయం. ఇంకొకటి న్యాచురల్ టీత్కి ఉన్నట్టే ఈ పన్నుకు కూడా ఎముక నుంచి సపోర్ట్ లభిస్తుంది. మనం న్యాచురల్ టీత్ని చూస్తే మనకి నోట్లో కనిపించిన పన్ను ఒక 6-7 mm హైట్ ఉంటుంది, ముందు పన్ను అయితే 10 mm హైట్ ఉంటుంది. మనకి ఎంత పన్ను అయితే మనకు కనిపిస్తుందో బయట దానికి 2 పన్ను ఎముక లోపల ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం రూట్ లేదా వేరు అంటాం. చెట్టుకి వేరు ఉన్నట్టే మన పన్నుకు కూడా వేరు ఉంటుంది. చెట్టుకి ఉండేటువంటి వేరుని రూట్ అన్నట్టే పన్నుకి ఉండేటటువంటి వేరు భాగాన్ని కూడా రూట్ అనే సంబోధిస్తారు డెంటిస్ట్రీలో. సో ఈ రూట్ పోర్షన్ ఏంటంటే మనకి పన్నుకి సపోర్ట్ ఇస్తుంది. అదేవిధంగా ఈ ఇంప్లాంట్ కూడా పైన ఉన్నటువంటి పన్నుకి ఒక రూట్ లాగా సపోర్ట్ ఇస్తుంది. సో న్యాచురల్ టీత్కి అన్నింటికన్నా దగ్గరగా ఉండేది ఇంప్లాంట్. సో పక్కన ఉన్నటువంటి పళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా న్యాచురల్ టూత్కి దగ్గరగా మనం కోల్పోయినటువంటి పన్నుని రీప్లేస్ చేసేది ఇంప్లాంట్. కాబట్టి నోట్లో పళ్ళు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడానికి అన్నింటికన్నా బెస్ట్ ఆప్షన్ ఇంప్లాంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.